ఇక ఏపీలో మద్దతు మంటలు రాజుకున్నాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య ట్యాక్స్ వార్ నడుస్తోంది. కేసీఆర్ మద్దతు ఇస్తోంది తమ పార్టీకా లేక ప్రత్యేక హోదాకా అంటూ బాబు పవన్లపై జగన్ ఫైర్ అయ్యారు. జగన్ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ గారట జగన్కు మద్దతు ఇచ్చాడట. ఆ కేసీఆర్ గారు జగన్కు 1000 కోట్ల రూపాయలు డబ్బిచ్చాడట అని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు, ఆయన 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉండగా నువ్వేమైనా చూసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. లేదా కేసీఆర్ గారు ఏమైనా నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా, చంద్రబాబు నేను జగన్కు 1000 కోట్లు ఇచ్చాను అని నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు లేకుండా, కనీసం నీ వయసుకు కూడా నీకు గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం నీకే చెల్లుబాటు అవుతుంది చంద్రబాబు అని చెప్తా ఉన్నాను. లోటస్ పాండ్లో కూర్చొని ఆడిన జగన్నాటకానికి ముసుగులు తొలిగాయి. కె చంద్రశేఖరరావు గారు తిట్టిన తిట్లు కానీ ఇవాళ 1000 కోట్ల రిటర్న్ గిఫ్ట్తో 5 కోట్ల మంది తెలుగు ప్రజలను తాకట్టు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సిద్ధమయ్యాడు. రాయలసీమ ద్రోహిగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ద్రోహం చేసే విధంగా కేసీఆర్ గారిని సమర్థిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కావాలనే పిచ్చతో, వ్యామోహంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి, నీ కుమ్మక్క రాజకీయాలు, నీ చీకటి రాజకీయాలు, నీ ముసుగు రాజకీయాలు అన్నీ కూడా తొలగిపోయాయి. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్తాం, మా ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటాం.